పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనమును మరియు 4వ అధ్యాయము 3వ వచనము. సహోదరులారా, అసూయ స్వార్థ పర్వతములు ఎచ్చట ఉండునో అచట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములను ఉండును. కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండి ఉండి సత్కార్య ప్రథమగును. అది పక్షపాతమునకు వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజములు ఫలసాయమే నీతి. మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాట్లు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగి ఉండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురు కానీ పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావాలినో వాని కొరకై దేవుని అర్థింపపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీ ఉద్దేశములు అగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురు కదా. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చదువుతున్న పిల్లలలో మరి ముఖ్యముగా 10వ తరగతి విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు, లేక ఒక తగాద అయినప్పుడు, మనస్పర్ధలు కలిగినప్పుడు, మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో, ఎలా స్పందిస్తామో యాకోబు గారు తన లేఖలో అలా స్పందిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థి ఫెయిల్ అయినప్పుడు మొదట్లో పర్వాలేదులే, అప్పుడు ఆ క్షణంలో లోపల ఎంత కోపమున్నా, ఎన్ని ఎత్తి చూపించాలని ఉన్నా, ఈ డోంట్ వరీ మళ్ళా రాసుకోవచ్చులే అనే పదాలతో ఓదారుస్తాం. తర్వాత ఎలా ఉంటుంది? నువ్వే నాడను హోంవర్క్ చేసావా? నేను హెచ్చరిస్తుంటే విన్నావా? కూర్చొని చదివేవా? వస్తావు, పుస్తకాలు పడేస్తావు, రోడ్డు మీదకి ఎక్కుతావు, మళ్ళా వస్తావు, స్నానం చేస్తావు, నిద్రపోతావు, ఇంకంతే పొద్దున్నే స్కూల్కి వెళ్తావు. శ్రద్ధ ఉంది అసలు నీకు? నీకోసం ఫీజులు కట్టామే, బస్సు ఎక్కిచ్చామే, పిక్నిక్ అంటే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నామే, అన్నీ సమకూరుస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నువ్వు ఎలా పడితే అలా ఉన్నావు, చూడు ఏమైందో అని కొన్ని విషయాలు ఎత్తి చూపిస్తాం. ఇది సహజం. తగాదైందనుకోండి, ఆ పరిష్కరణ సమయములో ఆ పెద్ద మనుషులు ఉంటారు, ఇరువైపులా తిడతారు. నువ్వాగు, నువ్వు చేసిన తప్పే, ఇలా అనటం తప్పే, అలా చేయటం తప్పే, చేయెత్తటం తప్పే, కొట్టడం తప్పే, నువ్వు ఆ మాట అనటం తప్పే, నువ్వాగు అని గట్టిగా వాదిస్తారు పరిష్కరించే వ్యక్తులు. వీలైతే ఆ ఇద్దరిని చిరాకు దెబ్బేసి కొట్టైనా సరే సమాధానపరచాలి ఆ తత్వంలో ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి విషయాన్నే, అలాంటి సందర్భాలనే యాకోబు గారు తన సంఘానికి, ఆనాటి చెదిరిపోయిన విశ్వాసులకు ఎత్తి చూపిస్తూ రాస్తున్న లేఖ ఇది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అసలు మీరు ఇలా ఉండటానికి కారణం ఏమిటి? కలహాలు, ఒకరంటే ఒకరు పడటం లేదు, దానికి కారణం ఏమిటి? ప్రార్థన చేస్తున్నారు, జవాబు రావటం లేదు, కారణం ఏమిటి? పని చేస్తున్నారు, ఏమి మిగలటం లేదు, కారణం ఏమిటి? అందరం బాగానే ఉన్నామనుకుంటున్నాము, కానీ లోపల అన్నీ కూడా గోడలు కట్టుకున్నాము, కారణం ఏమిటి? యాకోబు గారు చూపిస్తున్నారు.
తన లేఖలో. అందుకనే 3వ అధ్యాయం 16వ వచనము నుండి 4వ అధ్యాయము 3వ వచనం వరకు అనుకుంటాను, 4వ అధ్యాయము 3వ వచనం వరకు నేటి పట్టణం. కానీ 4వ అధ్యాయం మొత్తం కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తంలో కూడా యాకోబు గారు ఏం చెప్తారు? ఒక సమస్య ఉంది మీలో, మీ సంఘములో, మీ ప్రార్థనలో, మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి, కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమస్య, దానికి కారణం, దానికి పరిష్కారం. ప్రాబ్లం, రీజన్స్ అండ్ సొల్యూషన్స్. ఇవే చూపిస్తాడు ఈ 3వ అధ్యాయం చివరి భాగం నుండి 4వ అధ్యాయం వరకు. అవే మనం కొద్దిసేపు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. రేపు ఏమవుతుంది ఎవరికి తెలుసు, రేపు ఉంటామో పోతామో ఎవరికి తెలుసు. ఈరోజు హ్యాపీగా ఉందాం, తిందాం, సంతోషిద్దాం. ఇప్పుడే రేపటి గురించి మనకు దిగులెందుకు, ఉంటామో పోతామో కూడా తెలియదు అనే ఆలోచనలతో ఉంటారు. ఈ ఆలోచన కలిగిన సిద్ధాంతం ఏమిటంటే హెడోనిజం అన్నారు. హెడోనిజం అని అది చాలా పాపులర్. 18, 19 శతాబ్దాలలో అది చాలా పాపులర్ అయినటువంటి ఒక సిద్ధాంతం. చార్వాకాస్ అంటారు, లేకపోతే అరిటిపుస్ అని, ఎపిక్యూరియస్ అని, ఇలా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలను ప్రవేశపెట్టారు. ఏమిటి? తినుము, త్రాగుము, ఎంజాయ్ చేయము. పెయిన్ అండ్ ప్లెజర్, ఈ రెండే. ప్లెజర్ అంటే సంతోషించటం, పెయిన్ అంటే దుఃఖించటం లేదా బాధ కలిగించే విషయాలు. ఈ రెండిటి మీదే ఈ సిద్ధాంతం అనేది ఏర్పాటైంది. ఏమంటారు? వాట్ పెయిన్స్ యూ, దాని గురించి ఆలోచించాయి. వాట్ పెయిన్స్, నీకు దుఃఖాన్ని ఇచ్చేది ఏమిటి, నిన్ను కష్టపట్టేది ఏమిటి, దాని గురించి ఆలోచన చేయండి. రెండోది ఏమిటి? వాట్ గివ్స్ యూ మోర్ ప్లెజర్, నిన్ను బాగా సంతోషపెట్టేది, నీకు ఆనందాన్ని ఇచ్చేది ఏమిటో ఆ రెండింటి మీద మనం ధ్యానం చేద్దాము. రేపటి గురించి ఏమో తెలియదు. ఈరోజు నేను ఆనందించాలి, నాకు ఆటంకాలు ఏంటి, అవి తీసేసి హ్యాపీగా ఆనందిస్తా. దీనినే హెడోనిజం అంటారు. ఇది 18వ శతాబ్దంలో వచ్చినా కానీ ఇది ఎప్పటి నుంచో పాపులర్. అనేక మంది అన్ని ప్రమోట్ చేశారనుకోండి, అది మనకు లోతైనగా విషయాలు మనకు అవసరం లేదు. బైబిల్ స్టడీ చేసే వాళ్ళకైతే దీని గురించి లోతుగా వెళ్ళాలి, కానీ ధ్యానానికి అంత లోతు అవసరం లేదు. ఈ సిద్ధాంతము 18వ శతాబ్దంలో వచ్చినా దాని యొక్క ఆనవాళ్ళని యాకోబు గారు ఆనాడే చూశారు. ఆ తొలి క్రైస్తవ సంఘాలలోనే తినుము, త్రాగుము, ఎంజాయ్ చేయము, పెయిన్ అండ్ ప్లెజరింగ్, మనకేం అక్కర్లేదు, రేపటి గురించి దిగులొద్దు, ఈరోజు ఉందా తిందాం, రేపటిదే తర్వాత సంగతి, ఆనందమే ముఖ్యం అనే ఆ యొక్క అలవాటు, ఆ ఆలోచనలో ఆనాటి సంఘం ఉంది. దాన్ని గ్రహించాడు యాకోబు గారు. అందుకే లేఖ రాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవండి. 4వ అధ్యాయము 13వ వచనం. నేడు రేపు ఏదైనా నగరమునకు పోయేదము, అచ్చట 1 సంవత్సరములో మంచి లాభములు సంపాదించవచ్చు అని పలుకుదురా. అయ్యలారా, నా మాట వినండి. మనకు అలవాటే పారిపోవటం అలవాటు. ఆల్రెడీ పారిపోయి వచ్చాం కదా, యెరూషలేము నుండి పారిపోయి వచ్చాం. ఇక్కడ కుదరలేదు అనుకోండి, టెంట పీకేసి మరొక చోటకు వెళ్దాం, అక్కడ వ్యాపారం చేద్దాం, అక్కడ సంపాదించుకుందాం. అక్కడ కుదరలేదు అనుకో, ఇంకొక ఊరు వెళ్దాం. ఇదే తలంపుతో మీరు ఉంటున్నారు. అలా మీకు కుదురుతుందా? ఏదో అలవాటైన పని అని, కానీ ప్రతిసారి మనం టెంట పీకేసి వేరే ఊర్లో వేసుకుంటామా? లేదు కదా. 14వ వచనం చదువు. జీవితం రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా. ఏలైనా మీరు ఈ క్షణము నుండి మరుక్షణములో అదృశ్యమయ్యేది పొగమంచు వంటి వారు. కానీ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ రోజే. ఒకసారి 4వ అధ్యాయము 3వ వచనం చదవండి.
మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగ, ఎంత కఠినమైన పదం చూడండి, మీ ఆనందానికి కాదు. యేసుప్రభు చెప్పినట్లు నానాటి ఆహారము ఏనాటికి ఆనాటికి ఇవ్వమని కాదు. ఇక్కడ ఏముంది? అక్కడ మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళ ఆలోచన చూడు ఎలా ఉంది. ఒకటి, దేవుని ప్రార్థన చేద్దాం, మనం అడిగిందల్లా ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు కదా, సర్వసంపన్నుడు కదా, సకల ఐశ్వర్యవంతుడు కదా, మనం అడిగిందల్లా ఇస్తాడు. మనం ప్రార్థన చేద్దాం ఒకటి. కానీ ప్రభు ఇవ్వటం లేదు. ఎందుకని? వాళ్ళ ఆలోచనలు భోగానుభవమునకై ప్రార్థన చేస్తున్నారు. రెండోది ఎలా ఉంది? ఈరోజు ప్రార్థన చేద్దాం, ఈరోజు పొందుకుందాం, రేపటి గురించి దిగులు లేకుండా హ్యాపీగా ఉందాం. ఇవి ఒక సంఘములో ఉండవచ్చా? విశ్వాసులు ఇలా తలంపు తెచ్చుకోవచ్చా? ఇలాంటి తలంపులతో విశ్వాసులు ఉండవచ్చా? యెషయా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం చదవండి. కానీ ఎడ్లను పొట్టేళ్లను వధించి మాంసమును తిని మధువును సేవించి సంతసముతో కాలము గడిపితిరి. రేపు మనం సచ్చినా చావవచ్చును కనుక నేడు తిని త్రాగుదమని పలికితిరి. ఎలా ఉంది ఆనాటి సంఘము? యాకోబు సంఘాల కంటే ముందు సంఘం, యావే దేవుని నమ్మి నడిచిన ఆ సంఘాలు ఎలా ఉన్నాయి? అన్నిటిని వధించటం, హ్యాపీగా భోజనం చేయటం. రేపేమవుద్దో మనకు తెలియదు కాబట్టి ఈరోజే హ్యాపీగా సంతోషంగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రేపటి గురించి చెప్పేదే బైబిల్. రేపటి గురించి చెప్పిన వాడే క్రీస్తు. రేపటి గురించి ఆలోచన చేయమనేదే క్రీస్తు బోధ. నీ జీవితం ఇక్కడ కాదు, నీవు శాశ్వతంగా ఈ భూలోకములో ఉండలేవు. నీది అనంతమైన జీవితము. అది ఎక్కడ ఉండబోతుంది? పరలోకములో దేవుని సమక్షములో ఉండాలి అని బోధించేదే దైవ గ్రంథం. అంతేకాని ఈ కొద్ది కాలం కోసం, మనం నివసించి 70, 80, 90 సంవత్సరాల కాలం కోసం బైబిల్ రాయబడలేదు. క్రీస్తు రాలేదు. అందుకు క్రీస్తు ఎందుకు వచ్చాడంటే రేపటి గురించి, జీవితాంతము గురించి బోధించటానికి, తెలియచేయడానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఈ సంగతి మనం గ్రహించామా? లేదే. ఆనాటి ప్రజల వలె మనం కూడా ఉన్నాం. మారలేదు. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు మారలేదు, యేసయ్య కాలంలో మారలేదు, యాకోబు కాలంలో మారలేదు. ఇప్పుడు ఈ యొక్క ఆధునిక యుగంలో కూడా మనిషి తలంపులైతే మారలేదు. యేసయ్య కాలంలో ఏమనుకున్నాడు ఒక ఆయన? నా ఆత్మమా తినుము, త్రాగుము, సుఖింపుము. ఎందుకంటే నీ యొక్క గోడౌన్స్ అన్నీ నిండిపోయాయి, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం బాగా ఉంది, బంగారం బాగుంది, పొలాలు బాగున్నాయి, బిడ్డలు బాగున్నారు, బంధువులు బాగున్నారు, ఆరోగ్యం బాగుంది, ప్రశాంతంగా ఉండు, దేవుడే అక్కర్లేదు నీకు అని ఆనాడే తలంచారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈనాడు ఏమన్నా మనం ఏమైనా కొంచెం వెరైటీ ఉన్నామా? ఏమైనా భేదం ఉందా? ఏదైనా డెవలప్మెంట్ ఉందంటే లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి మనం దేనికోసం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఏనాడైనా సరే స్వామి నాకు బాధ ఇవ్వండి అని ప్రార్థన చేసామా? ఇబ్బంది పెట్టండి అని ప్రార్థన చేసామా? నువ్వేం చేస్తావు నాకు తెలియదయ్యా, నా రోగాలు పోవాలి, నేను అనుకున్నవన్నీ నెరవేరాలి, నా ఆర్థిక సమస్యలన్నీ వెళ్ళిపోవాలి, నా బిడ్డలందరూ బాగా చదువుకొని కారులో తిరగాలి, మేము వేసిన పంటల్లా పండాలి, మా వ్యాపారంలో అన్ని లాభాలే రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవే రావాలి. దానికోసమేగా మన ప్రార్థన. ఆ హెడోనిజం కంటే మనమేం తక్కువ? యాకోబు నాటి సంఘం కంటే మనమేం తక్కువ? యేసయ్య కాలంలో ధనికుడు కంటే మనమేం తక్కువ? ఆనాటి ఇశ్రాయేల్ ప్రజల కంటే మనమేం తక్కువ? కాదే. ఈనాటి ప్రార్థన కూడా అలాగే ఉంది. అయ్యా దీవించు, దీవించు, కృప చూపించు, నడిపించు, అన్నీ మంచి చేయి, నువ్వేం చేస్తావు తెలీదు, నాకైతే సంతోషం కావాలి.
నిన్ను వెంబడించే వ్యక్తిగా, విశ్వాసిగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నాకేం కావాలి? సంతోషమే కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ఎవరైనా ప్రార్థన చేసామా? ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఏమైనా తలంపులతో ఉండాలో 3 వాక్యాల్లో చూద్దాం. మొట్టమొదటి చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ నువ్వు ప్రార్థన చేస్తున్నావే, ఆర్థిక సమస్యని, అనారోగ్య సమస్యని, మనస్పర్ధలని, పొలాలు పండటం లేదని, బిజినెస్ డెవలప్ కావటం లేదని, నీ బిడ్డలు సరిగా ఉండటం లేదని, ఇవన్నీ కోసం ప్రార్థన చేస్తున్నావు చూసావా? ఇవన్నీ నెరవేరాలంటే నువ్వేమి చేయాలి? మొదట నీతిని వెతుకు. నీతిగా జీవించటానికి, నీతిగా ప్రవర్తించటానికి, నీతిగా చూడటానికి ఆయన రాజ్యాన్ని వెదికే వ్యక్తులుగా నువ్వు ఉంటే అవి ఖచ్చితంగా వస్తాయట. మొదటిగా క్రైస్తవుడు ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని ఆకాంక్షించే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 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 ఒకసారి చదవండి, సామెతలు 38. నేను ఎంత మాత్రము ఆ ప్రార్థన క్రైస్తవుని ప్రార్థన కావాలి. నన్ను సంపన్నుని చేయవద్దు, పేదవాడిని కూడా చేయొద్దయ్యా. ధనికునైతే చేయకు, మరీ ధనికుణ్ణి ఐశ్వర్యవంతునైతే చేయకు. అలాగని కూటి గుడ్డు కోసం కష్టపడే రీతిలో కూడా అంత దిగదారిన బ్రతుకు కూడా నాకు ఇవ్వకు. నాకు కావలసినంత తిండి మాత్రమే దయచేయము. తర్వాత సంపదలు ఇచ్చినచో డబ్బులు వస్తే ఏమైపోద్ది? జేబులో డబ్బులు ఉంటే గుండెలో ధైర్యం ఉంటుంది. మధ్యలో షర్టే అడ్డం, మధ్యలో ఆ షర్టే అడ్డం, లోపల జేబులో డబ్బులు ఉన్నాయి అనుకో, ఇది పైకి వచ్చింది అనుకోండి, గుండెలు కూడా పైకి లేస్తాయి, భుజాలు పైకి లేస్తాయి, చూపు పైకి లేచిద్ది. సహజం అది. అందుకే ఆనాడు ప్రార్థన ఏమన్నాడు? అయ్యా, నన్ను సంపదలు నాకు ఇచ్చావంటే నేను నిన్ను ధిక్కరిస్తానేమో. దేవుడేంది, నేను కష్టపడ్డాను, నేను మంచి విత్తనాలు వేసాను, మంచిగా చదివాను, మంచి ర్యాంక్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది, దేవుడిని చేసేది అంటానేమో. ప్రభు ఎవడని పలుకుదునేమో. లేమి కలిగినచో లేనివాడిని చేసామనుకోండి, ఏం చేస్తాము? ఏంది దేవుడు ఇవ్వడేంది, ఎంత ముత్తుకున్నా ఇవ్వడేంది, ఈయన ఉపవాస ప్రార్థన చేసినా ఆలకించడేంటి, నేను జపమాలు చెప్తున్నా నా వైపు చూడేంటి, నేను దాన ధర్మాలు చేస్తున్నా కానీ ఇచ్చిన వానికి ఇంకా అధికంగా ఇస్తానన్నాడు కదా, మరి నాకు ఎవడేంటి, ఈ దేవుడికి చూస్తున్నాడా, వింటున్నాడా అని అనుకొని ఆ దేవుడి కంటే ఈ దేవుడే గొప్పవాడు అని వెళ్ళిపోతావేమో, చులకనగా చూస్తానేమో. అందుకని నన్ను అటు మరీ సంపన్నుని చేయొద్దు, అలాగని పేదవాడిని చేయవద్దు. నాకు ఏనాటికి కావాల్సింది ఆనాటికి ఇవ్వండి. అదే కదా క్రీస్తు ప్రార్థన. క్రీస్తు ప్రార్థనలో కూడా ఆయన చెప్పాడా? మీరు అడగండి 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 అని చెప్పాడా? లేదు. ఏ నాటికి కావాల్సిన ఆహారము ఆ నాటికి ఇవ్వమని అడగండి చాలు. రేపటి గురించి దిగులొద్దు, ఎందుకంటే దేవుడు మీకు సమకూరుస్తాడు. నువ్వు నీతిని రాజ్యాన్ని వెతకాలి కదా, దాన్ని ఆకాంక్షించాలి కదా. దేవుడు నీ ఆ ఆలోచనలు ఎరిగినవాడు కాబట్టి నీకు అన్ని దయచేస్తాడు. మొదటిగా నీతిని రాజ్యాన్ని వెదికే క్రైస్తవులుగా, నీతిగా బ్రతికే క్రైస్తవులుగా ఉండాలి. రెండవది, అయ్యా నన్ను అటు ఇటు కాకుండా ప్రశాంతముగా ఒక మధ్య స్థాయిలో ఉంచు. సంపన్నుని వద్దు, మరి పేదవాడిని వద్దు, నా నాటికి కావాల్సిన నాకు ఇస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నేర్పిన పాఠం, యేసయ్య ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్ మూడవది, ఏదేమైనా కానీ నీ చిత్తమే నెరవేరనిమ్ము. ఇలా ఉండాలి క్రైస్తవుని ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. ఏలైనా అసూయ, స్వార్థపరత్వములు
ఎచ్చట ఉండునో అచ్చట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములను ఉండును. కారణం చెప్తున్నాడు, ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు, ఎందుకు కలహాలు ఉన్నాయి మీకు సంఘాలలో అనే దానికి లేఖ ద్వారా చూపిస్తున్నారు. కారణం ఏమిటి? అసూయ, స్వార్థ పరత్వములు. 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. మీ మధ్య ఇన్ని కలహములు వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? వ్యామోహముల నుండియే. మీ శరీరంలో దాగి ఉన్నాయి. మీ కోరికలు ఎక్కువ, మీరు ఆశిస్తున్నారు, పొందటం లేదు. అందుకని ఏం చేస్తున్నారు? చంపటానికైనా రెడీగా ఉన్నారని 2వ వచనం రాస్తారు. మీ వ్యామోహాలు, అసూయ, స్వార్థపరత్వాలు, ఆశలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అత్యాశలు ఎక్కువ ఉన్నాయి కాబట్టే మీలో కలహములు, మీలో విభజన. ఇది పద్ధతి కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత రాస్తారు, ఇవన్నీ రాస్తూ 5వ వచనములో 4, 5 వచనములో, మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో మన ఆశలు రాశాడు, మానవుని ఆశలు రాశాడు, దేవుని ఆశ కూడా రాస్తున్నాడు అక్కడ. నీ ఆశలు ఎలా ఉన్నాయి? వ్యామోహాలు. కావాలి కావాలి కావాలి, ఆనందించాలి, అనుభవించాలి, ఇది నీ ఆలోచనలు. నీకు సాటిగా పోటీగా వస్తే అసూయ, ఈ స్వార్థపరత్వాలు వస్తున్నాయి, భేదాలు వస్తున్నాయి. కానీ దేవుని ఆశ ఎలా ఉంది? నీలో ఒక ఆత్మని పెట్టాడు, ఒక విత్తనం నాటాడు, అత్యాశతో నీకెళ్ళి చూస్తున్నాడట. దేనికోసం? స్వార్థపరత్వాల కోసం కాదు, అసూయ కోసం కాదు, భోగ విలాసాల కోసం కాదు, ఆత్మీయ ఫలాల కోసం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్, లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గలతీ రాసిన లేఖలో 5వ అధ్యాయము 22 నుంచి చదవండి. కానీ ఆత్మ ఫలములు ఏమనా? ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీటి కోసం దేవుడు చూస్తుంటే మన దగ్గర నుంచి వస్తున్నాయి స్వార్థపరత్వాలు, భేదాభిప్రాయాలు, అసూయ, ఇక లేనిపోయిన శారీరక వాంఛలు బయటకు వస్తున్నాయి. కానీ ఆత్మ నుండి ఏమీ రావటం లేదు, ఆత్మీయ ఫలాలు ఏమి కూడా ఫలించటము లేదు. ఇది పద్ధతి కాదు అని అక్కడ మీరు అహంకారముతో విర్రవీగకండి. 6వ వచనం నుండి ఉంటుంది, అహంకారులు కాకండి, వినమ్రులు కండి. దేవుడు కోరుకునేది అదే. మీరు అహంకారంతో ఉన్నారనుకోండి, మీరు సాతాను దగ్గరికి వెళ్ళిపోతారు. వినయముగా ఉన్నారనుకోండి, మీరు దేవుని దగ్గరికి వెళ్తారు. మీరు కనుక దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు కూడా మీ వైపే వస్తాడు, మీకు దగ్గరగా ఉంటాడు అని వివరిస్తూ రాస్తూ సొల్యూషన్ చెప్తాడు అక్కడ. ఈ కారణాలన్నింటికి కూడా ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేస్తే దేవుడు నా మరాలకు ఇస్తాడు, ఇప్పుడేం చేస్తే నా ప్రార్థనకు జవాబు వస్తుందో 8వ వచనం నుండే రాస్తారు. ఒకసారి చదవండి. 8వ నుండి అమ్మా. నెంబర్ 1, దేవునికి దగ్గరగా రండి. ప్రార్థన చేస్తారా? ఆలయంలోకి వస్తారా? పూజారాధనలో పాల్గొంటారో తెలియదు, సంఘ ఆరాధనలో ఉండండి. మామూలుగా దేవుని దగ్గరికి రండి. ఏం చేసుకోవాలంట? దేవుని దగ్గరికి రావాలి ఒకటి. రెండవది, చేతులు శుభ్రంగా కడుక్కొని. నిజంగా అంటే కడుక్కోవటం కాదు, సబ్బేసి సైఫ్ వేసి ఇంకేమంటే కడుక్కోవటం కాదు, మానుకోండి అని అర్థం. ఆ దుష్కార్యాలకు, పాపకార్యాలకు మీరు దూరంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది మీ లార్డ్. చేతులను శుభ్రముగా కడుక్కోండి. హృదయములను కూడా, మీరు చేసే కార్యాలు కాదు, మీ హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోండి. ఏం చేయాలంట? విచారించండి, మొరపెట్టండి, రోధించండి, నవ్వుటకు బదులుగా దుఃఖించండి. మీ పాపాలు, మీ గతం తలుచుకొని దుఃఖించండి. వినోదాలకు బదులుగా చింతింపుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా సొల్యూషన్స్.
సమస్యకు పరిష్కార మార్గాలు చూపిస్తున్నాడు ఆయన. మామూలుగా వదిలిపెట్టలే యాకోబు గారు వలనే. ఎంత పర్సనల్గా వెళ్ళిపోయాడు, పర్సనల్గా వెళ్ళిపోయాడు ఆయన. లోపలికి వెళ్ళిపోయాడు, వారి జీవితాల్లోకి వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మరీ వేలెత్తి మరీ చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరన్నా కానీ స్వామి దగ్గర కానీ మాస్టర్ గారి దగ్గర కానీ లేకపోతే ఎవరి దగ్గర కానీ వెళ్ళి మా కోసం ప్రార్థించండి అని చెప్పినప్పుడు సాంగనికి చెప్పాడు అనుకమ్మా, ముందు మారు, నువ్వు నీ హృదయాన్ని శుభ్రం చేసుకో, పాడు క్రియలకు దూరంగా ఉండు అని చెప్పారు అనుకో, మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉంటుందండి? ప్రైజ్ ది లార్డ్. మరి యాకోబు గారు చూడు ఏం రాస్తున్నారు. కొట్టుకుంటున్నారు, కలహాలు ఉన్నాయి, ప్రార్థనకి జవాబు లేదు, కారణం ఇవన్నీ ఉన్నాయి. నాయన ఇప్పుడు ఏం చేయాలి? రోధించండి, రొమ్ములు బాదుకోండి, దుఃఖించండి, నవ్వటం కాదు, విచారించండి, గుడికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, దుష్కార్యాలకు దూరంగా ఉండండి, హృదయాన్ని ఆ మలినముడు తీసివేసేయండి. ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అటువంటి ధైర్యం నిజంగా సేవకులకు ఉండాలండి. బోధించే సాములూర్లకి ఉపదేశులకి నిజంగా ఉండాలి అంత ధైర్యం, చెప్పగలిగే ధైర్యం ఎక్కడ ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పామనుకో వచ్చే ఆదివారం 10 మంది మిస్. గట్టిగా చెప్తే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగం అంటే నవ్వించాలి, కవించాలి, చమత్కారాలతో చెలోక్తులతో వెళ్ళిపోవాలి, కానీ సూటిగా మాట్లాడామా ఇంకా లేదు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు గారు రాస్తున్నారు, సూటిగా రాసేసాడు ఏం చెయ్యాలో, ఎలా చేస్తే మీ జీవితాలు మారుతాయో, క్రైస్తవుడు ఎలా ఉండాలో నిర్మోహమాటముగా రాసి పంపించేశాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక అంశం ఈ లేఖ మొదటిలో 4 వారాల క్రితం చెప్పాను. ఈ లేఖ మొత్తం కూడా వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి, అయ్యా మీరు దూరంగా లేరు, మాకు దగ్గరగా ఉన్నారు, ఈ డోంట్ వరీ, మేము కూడా మీతోనే ఉన్నాం, మీరు మావారు అని చెప్పటానికి దాదాపుగా 11 సార్లు నా సోదరులారా అని సంబోధించాడు. అలా ఎవరు చేయలే. అపోస్తులు పౌలు గారు అసలు చేయడు అటువంటి నా సోదరులారా అంటూ ఎక్కువ సార్లు సంబోధించాల. ఈయన మాత్రము ఈ 5 అధ్యాయాలలోనే 11 సార్లు నా సోదరులారా అని, 4 సార్లు నా ప్రియమైన సోదరులారా అని సంబోధించాడు. ఏ నోటి నుండి అయితే మెచ్చుకున్నాడో ఆ నోటి నుండే తిడుతున్నాడు, గట్టిగా తిడతాడు, మామూలు తిట్లా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవండి 4వ అధ్యాయము 8వ వచనం చివరి భాగం చదవండి. 4వ అధ్యాయం 8వ వచనము చివరి వచనం. పాపాత్ములారా ఏమన్నాడు? అంతకుముందు ఏమన్నాడు? నా ప్రియమైన సోదరులారా. ఇప్పుడేమన్నాడు? ఎటుపోయింది ఆ ప్రేమ? ఎందుకు మారింది అంటే అంతగా ఈ వ్యక్తిని బాధ పెట్టి ఉండాలి, ఆ దూరం వెళ్ళి సంఘం అంతగా విచ్ఛిన్నం అవ్వాలి, అంతగా చెడిపోతూ ఉండాలి. అందుకే డైరెక్ట్గా అంటున్నాడు, ఓరి పాపాత్ములారా. 8వ వచనం చివర్లో ఏమంటాడు? ద్విమనస్కులారా. ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, ఈ ఆరాధన ఆ ఆరాధన, ఈ గుడి ఆ గుడి, ఆ బడి ఈ బడి, మొత్తం అన్ని బళ్ళే. చివరికి ఎగ్జామ్ ఎంత వచ్చిందంటే 0. ఎందుకంటే ఆమె ఒక సూత్రం చెప్పింది, ఈమె ఒక సూత్రం చెప్పింది, 2 సూత్రాల్లో ఏ సూత్రం రాయాలో తెలియదు, ఎగ్జామ్లో 0. ద్విమనస్కులారా. 4వ వచనం చదవండి. ఏముంది అక్కడ? విశ్వాసరహితులారా. ముందేమన్నాడు? మీకు బాగా విశ్వాసం ఉంది, విశ్వాసంతో మాత్రమే ఆపకండి, దాని క్రియలలో చూపించమన్నాడు. ఇప్పుడేమన్నాడు? అసలు విశ్వాసం ఉంటేగా మీకు. విశ్వాస రహితులారా. 16వ వచనము. పొగరబోతులారా. ఏముంటుంది అక్కడ? పొగరబోతులారా, డంబములు పలికేవారులారా. 2వ అధ్యాయం 20వ వచనము. మూర్ఖ. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని తిట్లు చూడండి, ఎన్ని తిట్లు చూడండి. పాపాత్ములారా, విశ్వాసరహితులారా, పొగరబోతులారా, మూర్ఖ మానవులారా, ఎన్ని తిట్లు ఉన్నాయి అక్కడ. ద్విమనస్కులారా. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ అప్రిషియేషన్ కాదు, మెచ్చుకోవటం కాదు, తిట్టటం. ఎంతగా బాధ పెట్టుంటే
ఎంతగా క్షోభను అనుభవించి ఉంటే 10 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సానువులుగా పంపించిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత చదువుకున్నది ఒకటి, అక్కడ చేస్తున్నది ఒకటి. అప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి ఏమనుకుంటాడు, అరే అక్కడ బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది నీకు, అక్కడ ఫస్ట్ ర్యాంక్ కదా, ఇక్కడేంది ఎలా ఉన్నావు అని లోపల ఎంత బాధను అనుభవిస్తారు. తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ నేర్పిన అలాగే మారకపోతే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద ప్రైజ్ ద లార్డ్, లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నోటితే మెచ్చుకుంటారు, చెప్తారు, తర్వాత చేతికి పని చెప్తారు. ఈయన అలాగే ఉన్నాడు. మొదట్లో మెచ్చుకున్నాడు. ప్రియమైన సోదరులారా, నా ప్రియమైన సోదరులారా అని మెచ్చుకొని ఏమంటున్నారంటే, మీరు ఎంత దుర్మార్గులుగా మారిపోతున్నారో చూసుకోండి, విశ్వాసరహితులుగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య కూడా అంతే. కొన్ని సందర్భాల్లో యేసయ్య మనసు బాగా గాయపడినప్పుడు, ఆయన బాగా ఇబ్బంది పడ్డప్పుడు అపోస్తులను కూడా వదిలిపెట్టలేదు. మీకు అర్థం కాలేదా, మందమత్తులా ఉన్నారా, ఇంకెంతకాలం నేను బోధించాలి మీకు, 3 సంవత్సరాలు ట్రైనింగ్ సరిపోవట్లేదా మీకు, గట్టిగా మాట్లాడాడు. మనమే బైబిల్ మెల్లిగా చెప్పుకుంటాం, కానీ ఆ మాట చూడండి ఎలా ఉందో. మీకు అర్థం కాదా, ఇంకా ఎంతకాలం నేను మీతో ఉండి బోధించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద ఆ లార్డ్. పరిశీలన చూసామో, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంది కాబట్టి ఏమన్నాడు, సున్నం కొట్టిన సమాధుల్లారా. ఆ హేరోదు రాజుగారిని చూసి ఏమన్నాడు, ఆయన గుంట నక్కలా కాసుకొని ఉన్నాడు. ఇంకంతే. ఆ పోల్చటం కానీ మాట్లాడటం కానీ ప్రభు వెంటనే చేసేశారు. అంత బాధను పొందాడు కాబట్టి, యాకోబు గారు కూడా అంత బాధను అనుభవించాడు కాబట్టే ప్రియమైన సహోదరి సహోదరులారా, కఠినంగా మాట్లాడుతున్నాడు, కఠినంగా సలహాలు ఇస్తున్నాడు, మారండి అని గట్టిగా చెప్తున్నాడు. ఇంకా చివరిగా 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. మేలైనది చేయి నెరిగియు కూడా అట్లా చేయని వాడు పాపము. ఎవరంట, ఏది మంచిదో తెలిసి కూడా పాపం చేస్తున్నావు చూసావా, ఏది చేస్తే నీకు నీ కుటుంబానికి మేలు జరిగిద్దో అని తెలిసి కూడా పాపం చేస్తే ఆ చేసే కార్యము పాపం. అంతే. చేయకుండా ఉండటమే, మంచిని చేయకుండా దూరంగా ఉండటం కూడా పాపమే, ఏదో చేస్తే కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనకి, వింటున్న మనందరికీ, బయటున్న వారికి తెలియదా ఏది మంచిదో, ప్రభు ఏది కోరుకుంటున్నాడో తెలియదా, బైబిల్ ఏమి కోరుకుంటుందో తెలియదా? తెలుసు, తెలిసి కూడా చేయకుండా ఉన్నాం కదా, అది కూడా పాపమే. ఏదో చేస్తేనే కాదు, ఇప్పుడు ఏమంటున్నాడు, తెలిసి కూడా చేయకపోవటమే పాపం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎందుకు నీ ప్రార్థనకు జవాబు రావటం లేదో, ఎందుకు కుటుంబాల కలహాలు కలుగుతున్నాయో, వాటన్నిటి కూడా పరిష్కారం బైబిల్లోనే యాకోబు గారు చూపిస్తున్నారు. అటువంటి పరిష్కార మార్గాలు, మీకు అందుబాటులో ఉన్న మార్గాలు ఎంచుకొని దేవునితో మానవుతో సఖ్యత పొంది ప్రార్థనకు జవాబు పొందటానికి, ఆశించినవి పొందటానికి ప్రయత్నించేద్దాం. మరి ముఖ్యంగా మేలైనది తెలిసినప్పుడు దాన్ని చేయటానికే ప్రయత్నించేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.